హలో ఫ్రెండ్స్, నిన్న మనము ఎన్నో బాధలు మోస్తున్న లల్లి గురించి విన్నాము కదా. అలాగే ఇప్పుడు అన్ని భోగాలు ఉండి సుఖ సంతోషాలతో పెరిగిన విపుల్ గురించి తెలుసుకుందాం. మన రిచ్ అబ్బాయి పూర్ అమ్మాయి రెండవ భాగం. విపుల్ విపుల్ గోల్డెన్ స్పూన్ బోర్న్ అని ఎవరిని అంటారు అంటే, పుట్టడమే ఎయిర్ కండిషన్లో పుట్టే వాళ్ళను చుట్టూ మనోళ్ళు కన్నా మన కోసం పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉండటం. బంధుత్వం కన్నా బిజినెస్ మీదే ధ్యాస ఎక్కువ అయిన వారికి ఇలాంటి పిల్లలు పుడతారు. అంతేకాదండి, ఇంట్లో మనుషుల కన్నా గదులే ఎక్కువగా ఉన్నవారు, ప్రేమ కన్నా పని మీదే ధ్యాస ఉన్నవారు, సంస్కృతి సాంప్రదాయాల కన్నా సంపద మీదే ఆశ ఉన్నవారు, ప్రశాంతత కన్నా పరిజ్ఞానం ఎక్కువగా, ఆనందం కన్నా ఆలోచనలు ఎక్కువగా, ఆప్యాయత కన్నా అనుమానాలు ఎక్కువగా, ఇలాంటి ఇంటిలో ఒక్క మనిషి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. విపుల్ పుట్టుక తన తండ్రికి చాలా లాభదాయకం అని, అతను ఎలా పెరుగుతాడో విపుల్ తండ్రి సంపద కూడా అలానే పెరుగుతుంది అని జ్యోతిష్యులు చెప్పడంతో విపుల్ పెరిగే వాతావరణం అతనికి మరింత అనువుగా మారింది. పుట్టుక మంచి పెద్ద హాస్పిటల్లో జరిగింది. అతనికి స్వాగతం పలకడం కోసం ఎంతో డెకరేషన్ చేయించి, ఇంటికి కేవలం ఆ డెకరేషన్ ఖర్చుతో ఒక్క పేదవాడు తన కూతురికి పెళ్లి చేయవచ్చు అంతటి ఖర్చు చేశాడు. ఇల్లంతా వెలుగులతో నిండిపోయింది. కొడుకును తీసుకుని వచ్చే ప్రదేశం మొత్తం పూలతో నింపారు. అప్పుడు విపుల్ తల్లి కొడుకును ఎత్తుకొని ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది. శాస్త్రిగారు చెప్పినట్టే విపుల్ పుట్టిన వెంటనే తండ్రికి 100 కోట్ల రూపాయల లాభం వచ్చే ప్రాజెక్టు వచ్చింది. కొడుకు తన పెరుగుదలకు కారణం అవుతున్నాడు అనే విషయం వల్ల ఇంట్లో ఎవరిని విపుల్ని ఒక్క మాట కూడా అనిచేవాడు కాదు. గారం బాగా భారంగా తయారయ్యింది. నచ్చితే స్కూల్కి వెళ్ళేవాడు, లేకపోతే అసలు వెళ్ళేవాడు కాదు. ఆ విషయం మీద కూడా విపుల్ని ఎవరు ఒక్క మాట కూడా అనేవారు కాదు. మనుషులు పురుగులుగా చూసేవాడు. అంతేకాకుండా విపరీతమైన పొగరు, కోపం అన్నీ ఎక్కువే. దానికి తోడు మాటపట్టు. తల్లితో కానీ తండ్రితో కానీ ప్రేమగా మాట్లాడడం కూడా రాదు. ఎప్పుడూ చాలా విసుగ్గా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తప్పు అని చెప్పేవారు లేరు. వినడం అసలు రాదు. బాల్యం ఏదో గడిచిపోయింది. పై చదువులు మాత్రం ఇండియాలో చేయను అని గట్టిగా వాదించి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో మామయ్య వాళ్ళు ఉంటారు అని తెలిసినా కూడా విపుల్ వారితో ఉండకుండా బయట ఒక రూమ్ తీసుకొని ఉండేవాడు. ఫుడ్ అంతా కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తినేవాడే కానీ ఎప్పుడూ కూడా మామయ్య ఇంటికి వెళ్ళేవాడు మాత్రం కాదు. ఏనాడు అమ్మతో కానీ నాన్నతో కానీ ప్రేమతో మాట్లాడేవాడు కాదు. అక్కడంతా విపుల్కి అడ్డు అదుపు ఏమీ లేకుండా పోయింది. ఆస్ట్రేలియాలో MBA చేశాడు. తండ్రి కొడుకును ఇండియా వచ్చి తన బిజినెస్ చూసుకోమని చెప్పాడు. కొంతకాలం బాగా బెట్టు చూపించి ఆస్ట్రేలియా కూడా కాస్త బోరు కొట్టి ఇండియాలో కొన్ని రోజులు టైంపాస్ చేయాలి అని ప్లాన్ చేసి వస్తాడు. అప్పటికే విపుల్కి లవర్ ఉంది. తన పేరు యాంజెలినా. తను విపుల్ ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నారు. అంతేకాకుండా విపుల్కి అక్కడ ఫ్రెండ్స్ పెద్ద గ్యాంగ్ ఉంది. వారందరూ విపుల్కి బాగా క్లోజ్. అయినా సరే వారిని కూడా చాలాసార్లు కోప్పడి గొడవలు కూడా అయ్యాయి. విపుల్ ఇండియా వెళ్తున్న విషయం తెలిసి నేను వస్తాను అని చాలా అడిగినా అసలు ఒప్పుకోలేదు. ఇండియా వెళ్ళి నన్ను వదిలించుకునేందుకు చూస్తున్నావా ఏంటి అని అడిగింది. అలాంటిది ఏమీ లేదు అని నచ్చజెప్పి ఎలా అయితే విపుల్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇండియా వచ్చిన తర్వాత వావ్, ఇప్పుడే చాలా సంవత్సరాలయ్యింది ఇండియా వచ్చి. ఏర్షారి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని అనుకుని తన కోసం వచ్చిన కారులోని డ్రైవర్కి డబ్బులు ఇచ్చి వెనక రమ్మని
తను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తా అని చెప్పాడు. అలాగా, డ్రైవర్కి ఇది అలవాటే. ఎందుకంటే విపుల్ ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా నన్ను వెనక రమ్మని తను మాత్రం ఒక్కడే బండి మీద వెళ్ళిపోతాడు. అలా సరదాగా వెళ్తున్న విపుల్ ఆస్ట్రేలియాలో డ్రైవింగ్కి, ఇండియాలో డ్రైవింగ్కి తేడా లేకుండా నడిపేవాడు. దారిలో ఎవరికి ఏ నష్టం వచ్చినా అక్కడ వారికి డబ్బులు ఇచ్చేవాడే కానీ తన డ్రైవింగ్ మాత్రం నార్మల్గా చేసేవాడు కాదు. గట్టివారు తగలనంత వరకు దెబ్బల విలువ తెలియదు అని విపుల్ ప్రవర్తన మారాలి అంటే ఒక కరెక్ట్ మనిషి దొరకాలి మరి. నెక్స్ట్ పార్టులో విపుల్ లల్లీని ఎలా కలుసుకున్నారు అనేది చూద్దాం.